ఇదిగో ఓ 10 కాసులు ఉంటుంది. ఈ పట్టీలు నేను పెట్టుకున్నవి, ఇప్పుడు చిన్నవైపోయాయి కదా, అందుకని నువ్వు పెట్టుకో. తను తాగదు. ఇవి చాలా ఓల్డ్ ఫ్యాషన్. పాప శాంతితోనే ఉంది. మాయే నచ్చింది అని చెప్పాలి, లేదంటే మీ నాన్నని పొడి చేస్తాం. అమ్మా, ఏంట్రా తల్లి, నిద్ర రాలేదా? అవునమ్మా, చాలా భయంగా ఉంది. ఏం భయం? వాళ్ళు నాన్నని చంపేస్తారని భయంగా ఉందమ్మా. నువ్వేమీ భయపడక్కర్లేదు, నేను వాళ్ళ పని పడతానుగా. నువ్వు దేని గురించి ఆలోచించకుండా హాయిగా నిద్రపో. లేదమ్మా, వాళ్ళ గురించి నీకు తెలీదు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. అమ్మకి అంతా తెలుసు తల్లి. అమ్మ ఇక్కడ ఉన్నంత వరకు ఎవరి వల్ల నిన్ను, మీ నాన్నని ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. అమ్మ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను, మీకేమీ కాదు. అలాగే అమ్మా. అమ్మా, నన్ను నిద్రపుంచమ్మా. అమ్మా, అమ్మా. దేవసేన, నిద్రపోలేదా? నిద్ర రాలేదు నాన్న. రా, వచ్చి పడుకో. అమ్మడో, శాంతితోనూ మాయాతోనూ చాలా చనువుగా ఉండుంటావు. వాళ్ళిద్దరిలోనూ నువ్వు ఎవరు బాగా నచ్చారు అని చెప్తావో వెంటనే తనని నీకు పిన్నిని చేసేస్తాను. వాళ్ళలో నీకు బాగా ఎవరు నచ్చారో చెప్తావా? అమ్మడు, వాళ్ళిద్దరిలోనూ నీకు ఎవరైతే చాలా బాగా నచ్చారో అది నువ్వు భయపడకుండా ధైర్యంగా చెప్పు. ఏంటి కత్తి చూపిస్తున్నాడు? Oh my God! Santi, అదృష్టవంతురాలే. ఇప్పుడేగా మన వైపు చూపించింది, అంతలోనే వాడి వైపు చూపిస్తోంది.
ఏమిటి చిట్టి తల్లి, నీకు గంగ బాగా నచ్చిందా? అవును. మొదలైందా యుద్ధకాండ? ఏంటి అందరితో ఇంట్లో ఒకదానివి అని చెప్పించి నిజంగానే ఈ ఇంటి దాని వైపోదాం అనుకుంటున్నావా? అమ్మా, అన్యాయంగా నా కూతురు మీద నింద వేయకండమ్మా. ఏమయ్యా, ఎవరివయ్యా నువ్వు? ముందు ఇంట్లో తోటమాలిగా చేరి తర్వాత ఇంటి పనివాడివయ్యావు. మా అన్నయ్యకి కాళ్ళు చేతులు నొక్కడం, కారు నడపడం అంటూ ఒక్కొక్క పనిగా చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఇంటి జమా ఖర్చులన్నీ చూసుకుంటున్నావు కదూ? నువ్వు మా అన్నయ్యని మచ్చిక చేసుకొని సంపాదిద్దాం అనుకున్నావు. నీ కూతురు నా అల్లుడిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికే యజమానురాలవుదామని అనుకుంటోంది, అంతే కదూ? చెప్పవయ్యా, అడుగుతున్నారు కదా. ఆపవే, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకో. వాళ్ళకి కుటుంబం మీద విశ్వాసం ఉంది, గౌరవం ఉంది, అందువల్ల అభిమానంతో మాట్లాడుతున్నారు. ఇందులో ఏం తప్పుంది? అభిమానం గౌరవం గురించి మాట్లాడకండి. 2 రోజులుగా మాయ తిండి తిప్పలు లేకుండా ఆ పాప వెనకాలే తిరుగుతోంది. జానకి ఉంటే పాపని ఎలా చూసుకునేదో అంతకన్నా ఎక్కువగా మాయ చూసుకుంటోంది. నాతో ఉన్నంత వరకు దేవసేన నేనే నచ్చానని చెప్పింది. నాతో ఉన్నప్పుడు దేవసేన నేనే నచ్చానని చెప్పింది. ఇప్పుడు గంగ నచ్చిందని చెప్తుందంటే ఎలా? నువ్వు ఏం మాట్లాడినా తను మౌనంగా ఉంటుంది కదా అని నీ నోటికి ఏదొస్తే అది అనేస్తావా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమనండి, అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను. ఏం అర్థం అవ్వాలి నీకు? ఈ ఇంట్లో జీతం తీసుకునే పని మంచి అయ్యుండి తను ఎందుకు రోజు ఆ పుట్టకి పూజ చేస్తుందో చెప్పమనండి. తను ఇష్టపడి తను చేస్తోంది. కాదు, తను ఇష్టపడి అలా చేయడం లేదు. మొగుళ్ళు చేసుకోవాలి, పూజలు చేస్తోంది. అరుణ్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఈ ఆస్తిలో సగం ఇస్తానని మీరు చెప్పిన దగ్గర నుంచి తను అరుణ్ని తలుచుకుంటూ ఉంది. ఎలాగైనా అరుణ్ని పెళ్లి చేసుకోవాలని ఆ పుట్టకి పూజలు చేస్తోంది. ఇది ప్రతిరోజు పాలు గుడ్లు అంటూ పెట్టి పూజ చేస్తుందే ఎందుకు? ఈ ఇంటి తాళాల గుత్తిని సొంతం చేసుకోవడానికి. పాప డిఎన్ఏ రిపోర్ట్ మార్చి తీసుకొచ్చినప్పుడు తను పాపను దత్తత తీసుకుంటానందే దేనికోసం? అరుణ్ మనసులో స్థానం సంపాదించడానికి. పాపకి ఎవరు నచ్చారో వాళ్ళనే పెళ్లి కూతుర్ని చేద్దామని తనెందుకు ఐడియా ఇచ్చిందో తెలుసా? పాప తననే చూపిస్తుందని తనకి తెలుసు. ఏమీ తెలియని నంగనచ్చిలా ఉంటూ చాలా చక్కగా అన్నిటినీ ప్లాన్ చేసింది. మాయ చూపించిన ప్రేమను కూడా దాటి పాప ఈ అమ్మాయిని చూపించిందంటే అది తనుగా చూపించలేదు, గంగే చూపించేలా చేసింది. ఈ ఆస్తి మీద ఉన్న ఆశతో పాపని మాయబుచ్చి వశీకరణం లాంటిది ఏదో చేసి బుట్టలో వేసుకుంది. పాప చేత చెప్పించింది. అమ్మా గంగా, చేయాల్సినంత చేసి ఎందుకు ఇలా నటిస్తున్నారు? మీరందరూ అన్యాయంగా నిందవేసి ఓ అమాయకురాలి మనసుని దారుణంగా గాయపరిచారు. ఈ కుటుంబ శ్రేయస్సు కోరుకునే అమ్మాయి చేత అలా కన్నీళ్లు పెట్టించారు. మిమ్మల్ని బావా, నేను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. తను నిజాయితీ పరురాలైతే ఇక్కడే ఉండొచ్చు కదా. ఎలా ఉంటది మరిది గారు? అనవసరంగా దాని మీద నింద మోపితే అది ఒక ఆడపిల్లేగా. సిగ్గు, శరం, మానం, అభిమానం దానికి ఉంటాయిగా. ఏమిటక్క నువ్వు ఇంత జరిగాక తనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? గంగ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అది నా కూతురు లాంటిది. నిజం చెప్పాలంటే దాన్ని పెంచిందే నేనే. అది ఆస్తిపాస్తులకు ఆశపడే అమ్మాయి కాదు, పెద్ద మాట్లాడడానికి వచ్చింది. అత్తయ్య, గంగ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఈ ఇంట్లో నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అత్తయ్య, వెళ్ళండి అత్తయ్య. అల్లుడు, నీకు గంగంటే నేను ఈ పెళ్లి కొప్పుకుంది మా నాన్న కోసమే. రమ్య వెళ్ళిపోయిన తర్వాత నాకు పెళ్లి అవసరమా అనిపించింది.
దేవసేన ఇంటికి వచ్చిన తర్వాత నిజంగానే పెళ్లి అవసరం లేదనిపించింది. అయినప్పటికీ నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానంటే అది మా నాన్న బాధపడకూడదనే ఉద్దేశంతోనే. నాకు పెళ్లి చేయాలని ఏదో ఒక మార్గంలో మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నప్పుడు మా నాన్నకి మనశ్శాంతి పోతోంది. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలా జరిగితే నేను పెళ్లి చేసుకోవడమే మానేస్తాను. అయ్యో అల్లుడు, రామ్మా. అల్లుడు, నీకు నేను ప్రేమగా చేసే పూజల్ని డబ్బు కోసం చేస్తున్నానని నవ్వులు పాలు చేశారు. నాకు తోడుగా నువ్వు, నీకు తోడుగా నేను ఉన్నాము అనుకుంటుంటే మధ్యలో నాకెందుకమ్మా ఈ అపనిందలు? నేను నీకు పూజలు చేయడం మొదలు పెట్టినప్పుడు నాకేమీ తెలియవు. అలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని నాకు నేనుగా ఆలోచించి రోజుకో విధంగా నీకు పూజలు చేస్తున్నాను కదమ్మా. నేను నీకు మనసారా చేసే పూజల్ని నా స్వార్థం కోసం చేస్తున్నానని వీళ్ళందరూ కలిసి నన్ను అవమానించారు కదమ్మా. నువ్వే దిక్కని నిన్నే పూజించుకుంటున్న నాకు ఇలాంటి శిక్ష ఎందుకు వేశావు? దీనికి కారణం ఏంటి? నాకిప్పుడు తెలియాల్సిందే. చెప్పు, ఎందుకు ఇలా జరిగిందో చెప్పు. నాకే ఎందుకు ఇలా జరిగిందో చెప్పు. చెప్పమ్మా. చెప్పు, ఎందుకు ఇలా జరిగిందో చెప్పు. నాకే ఎందుకు ఇలా జరిగిందో చెప్పు. చెప్పమ్మా. నువ్వు చెప్పవు కదా, నువ్వు చెప్పేంత వరకు నీకు పూజలేవి చెయ్యను. నిన్ను చూడ్డానికి కూడా రాను. రేయ్, 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 పోరా. నువ్వు తన దగ్గరకు పోలేదు కదా, తనే నిన్ను చేర్చుకుంది. నీ బంధం ముడిపడ్డ బంధం తెగిపోయేది కాదు, ఎప్పటికీ తెగిపోదు. నిన్ను ఏం చేస్తానో చూడు. ఒక్క బొట్టు రక్తం, ఒక్క బొట్టు రక్తం. ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు. మళ్ళీ తను అడిగినప్పుడు అప్పుడు ఇవ్వు. ఆ రోజు తనెవరో నీకు తెలుస్తుంది. పోరంటుంటే పోతావలేదురా. అప్పుడప్పుడు ఒక్క బొట్టు రక్తం తప్పకుండా ఇస్తావు. నువ్వు తప్పకుండా ఇస్తావు. తను అడుగుతుంది, నువ్వు ఇస్తావు. గంగా, అయ్యగారు, రండయ్య గారు. అయ్యగారు, కూర్చోండి అయ్యగారు, కూర్చోండి అయ్యా. పిలిపిస్తే నేనే వచ్చేవాడిని కదయ్యా. మనసంతా అయోమయంగా ఉన్నప్పుడు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళటమే కదా న్యాయం. ఓ చిన్నపిల్ల తీసుకున్న నిర్ణయం నేను తీసుకోలేకపోయాను. ఏది ఎలా జరిగినా చిన్నపిల్ల తనకి తల్లిగా నిన్ను ఎంచుకుంది. ఆ మాత్రం ఆలోచన కూడా నా మనసుకు తట్టలేదు. పాపని నిర్ణయించుకోమని చెప్పింది నేనే, కానీ ఇప్పుడు నేనే సందిగ్ధంలో పడిపోయాను. మాధవయ్య, అయ్యగారు, నేను బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను.
మీ అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నా కుటుంబం అనే కోట కూలిపోతుందేమో అని భయంగా ఉంది. అయ్యగారు, మీరు భయపడక్కర్లేదు. దేవసేనని ఒక పని మనిషిగానే ప్రేమగా చూసుకున్నాను. తనకెప్పటికీ నేను తల్లిని కాలేను. నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన కలగలేదు. నా కోసం మీ వాళ్ళని వదులుకోవద్దు. వాళ్ళ ఇష్ట ప్రకారమే మీ మేనకోడలు ఎవరినైనా చిన్నయ్య గారికి ఇచ్చి చేయండి. దేవసేనని చూసుకునే బాధ్యత మాత్రం నాకివ్వండి. నువ్వు వయసులో చిన్నదానివైనా వ్యక్తిత్వంలో మాకు అందనంత ఎత్తులో ఉన్నావు. నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం అమ్మా. అయ్యా, నా కూతురు నిర్ణయమే నా నిర్ణయం కూడా. మేమెప్పుడు మీ దయాదాక్షిణ్యాలతో బతికేవాళ్ళం. మాకదే చాలయ్య గారు. మీరేం దిగులు పడద్దయ్య గారు. వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య, పాప్కార్న్ తీసుకో అన్నయ్య. నువ్వు నాకు ఇస్తానంటే మొత్తం ఇవ్వాలి. ఇస్తావా అన్నయ్య? మొత్తం నువ్వే తీసుకో అన్నయ్య. అన్నయ్య, మీ నాన్నలాగా నువ్వు బాగా తింటున్నావు అన్నయ్య. థ్యాంక్స్. నువ్వెంత మంచిదానిలా ఉన్నావే. మరి మా అక్క ఎందుకు నచ్చలేదని చెప్పావు? అన్నయ్య, పాస్ట్ ఇస్ పాస్ట్ అన్నయ్య. ఇప్పుడు మనం సంతోషంగా ఆడుకుందామా? నీకే గేమ్ అంటే ఇష్టం? నేను బాల్ తీసుకొస్తాను, మన ఇద్దరు ఆడుకుందామా? తీసుకురా, ఆడుకుందాం. రేయ్, ఎక్కడ్రా కోతిపిల్ల? ఎవరిని అడుగుతున్నారు? ఇంకెవర్రా? ఆ దేవసేనే. దేవసేన బాల్ తేడానికి రూమ్కి వెళ్ళింది. నిప్పురా తాకరా చూద్దాం, తాకితే మసే కదా మొత్తం. జగానికే దొరతమల దురాగతం, నిత్యం పెరిగితే రగడం తథ్యం జగానికే. అమ్మాయే నచ్చిందని చెప్పమని నీతో చెప్పాను కదా. అవును. నేను చెప్పినట్టు చెయ్యకుండా గంగ వైపు చేయి చూపించావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఈ ఊర్లో ఉండే పెద్ద పెద్ద రౌడీలు నేనంటేనే భయపడతారు. చూడటానికి గుప్పెళ్ళేవు, నీ ఇష్టం వచ్చాడు చేస్తున్నావు. ఒంటరిగా దొరికావు. ఇప్పుడు నేను నిన్ను పొడిచి పేగులు బయటికి తీస్తా, చూస్తావా? మీకు నేను మంచి చేశాను, అది తెలియకుండా మీరు పొడవడానికి వస్తారేంటి? ఏం మంచి చేశావో? నువ్వు గంగను చూపించినందువల్ల మాయ పెళ్లి జరగకుండా ఆగిపోయింది. మాయా పిన్ని నచ్చిందని చెప్పుంటే మిమ్మల్ని చంపేసి ఉండేవారు తాతయ్య. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేనే పెద్ద రౌడీని, నన్నెవరు చంపుతారో?
నాకే కథలు చెప్తావా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. ఏయ్! తాతయ్య నేను చెప్పేది విని తర్వాత పొడవండి. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. మాయా పిన్నే నచ్చిందని చెప్పాలి, లేదంటే మీ నాన్నని చంపేస్తానని చెప్పారు కదా. అవును. అలాగే మాయా పిన్ని నచ్చిందని చెప్తే మిమ్మల్ని చంపేస్తామని ఆ శాంతి కోతి అమ్మా నాన్న చెప్పారు. మాయా పిన్ని శాంతి కోత పాప కరెక్ట్ గానే చెప్తోందా? వాళ్ళ కూతురు నచ్చిందని చెప్తే మీరు మా నాన్నని చంపేస్తారు, మీ కూతురు నచ్చిందని చెప్తే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. అందుకనే ఇద్దరిని కాదని గంగ నచ్చిందని చూపించాను. మీ మాట వినకూడదని ఏం కాదు తాతయ్య. మీరు నాకు నచ్చారు తాతయ్య. ఐ లైక్ యూ వెరీ మచ్ తాతయ్య. మీకేదైనా సమస్య అంటే నిన్ను తట్టుకోలేను తాతయ్య. ప్రామిస్ తాతయ్య. పాప కరెక్ట్ గానే మాట్లాడుతోంది. ఆ దేవి అనవసరంగా కన్ఫ్యూషన్ చేస్తోంది. పుట్ట తవ్వటానికి గడ్డపారతో వెళ్ళింది. తప్పకుండా నన్ను చంపడానికి మనుషులు ఏర్పాటు చేసి ఉంటుంది. దాన్ని నమ్మకూడదు. పాపం పాప మంచిది. పాపను వదిలేద్దాం. దేవసేన వెళ్ళిపోయిందా?